ఫ్రెండ్స్, ఈరోజైతే నేను గోరింటాకు తీసుకోవాలని వచ్చానండి మేడ మీదకి. ఇది చూసారు కదా, మొన్న అయితే వైరల్ ఫీవర్ వచ్చిందండి బాగాను. ఇంకా జ్వరానికి ఎటైందంటే జుట్టు మొత్తం ఊడిపోయిందండి, అలా ఊడిపోతూనే ఉన్నది. తల వెంట్రుకలంతా ఊడిపోతుంది. ఆయిల్ కూడా నిమ్మ ఆయిల్ చేస్తున్నాను, కానీ ఇది కూడా గోరింటాకు కూడా ఈరోజు పెట్టుకుందామని చెప్పేసి గోరింటాకు ఏరుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. చూసారు కదా, గోరింటాకు అయితే మాత్రము ఎంత బాగా వచ్చిందో. ఒక చిన్న చెట్టు అండి ఫ్రెండ్స్, ఇది నాకు రోడ్డు మీద దొరికిందండి. ఈ చెట్టు కూడా వెళ్తూ ఉంటే ఒకళ్ళ ఇంటి దగ్గర దొరికింది మొక్క, చిన్న మొక్క. ఆ మొక్కని వాళ్ళు చూడలేదు, కానీ మట్టి చాటులో ఉండిపోయింది. తెచ్చుకొని వేసుకున్నానండి ఈ మొక్కని. చూడండి, కలర్ ఫుల్గా ఉందండి. కొన్ని మొక్క కూడా కాదు, రెడ్ కలర్ అండి, మెరూన్ కలర్, అంత బాగా కలర్ వచ్చేస్తుందండి. జుట్టు అయితే ఫుల్ రెడ్ కలర్ వచ్చేస్తుంది. అలాగే మనకి చేతికి పెట్టుకున్నా సరే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి మా గోరింటాకు. చూసారు కదా, దీనికి అప్పుడప్పుడు మెడిసిన్ అవి ఉండిపోతూ ఉంటాయండి. ఒకటో రెండో అలాగ ఉండిపోతాయి కదా, డేట్ అయిపోయినాయి గట్టా ఉంటాయి కదా మెడిసిన్. ఆ మెడిసిన్ వేస్తూ ఉంటాను. అలాగే పప్పు వాటర్ వేస్తుంటాను. అలాగే ఏంటంటే మనకి బియ్యం కడిగి నీళ్ళు ఎప్పుడో అన్నం వార్చుకుంటామండి మేము, కుక్కర్ అన్నం పెట్టుకోము. ఆ వార్చుకునే నీళ్ళు మొత్తం కూడా నేను ఈ గోరింటాకు మొక్కకు మాత్రమే వేస్తానండి. ఈ జామ మొక్కకి మిగతా వాటర్ అంతా వేస్తాను, కానీ గోరింటాకు మాత్రం చక్కగా దీన్ని మాత్రం బాగా ఎదిగేలాగా చూసుకుంటానండి. ఇదైతే మీకు ఒకటి ఉంది కదా, ములగ మొక్క అయితే మొన్న వర్షం వచ్చింది కదండి, వర్షాలకి కుళ్ళిపోయిందండి మొక్క. ఏమైందో ఏటో తెలీదు, వర్షం నీరు పట్టేసి కుళ్ళిపోయిందండి. చూడండి ఎలా కుళ్ళిపోయిందో, మొక్క అంతా కుళ్ళిపోయింది. పెద్ద మొక్క కానీ కుళ్ళిపోయింది ఫ్రెండ్స్. కాయ అయితే బోల్డ్